అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని. ప్రపంచంలో కరోనాకి 4 రోజుల్లోనే ట్రీట్మెంట్. పాజిటివ్ ఈరోజు పాజిటివ్ అని ఉంటే రేపు 4 రోజులలో నెగెటివ్. అది ఎవరు చెప్పండి? కేవలం తెలంగాణ, హైదరాబాద్ నుంచి ఇండియా, భారతదేశం నుంచి చెప్పడం జరిగింది. ఐసీఎంఆర్కి, యూనియన్ హెల్త్ మినిస్టర్కి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను. ఈ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇప్పటికీ కరుణించని పెద్ద మీడియా ఉంది. దేవుళ్ళు, మీ దేవుళ్ళు అందరికి దేవుళ్ళు, ఇక పొలిటీషియన్లు పెద్ద పెద్ద దేవుళ్ళు ఉన్నారు. ఎప్పుడు కరుణిస్తారో తెలియదు. కనీసం మీరైనా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేయండి. ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. ఇది ఎప్పటి నుంచి అంటే జనవరి 22 నుంచి ఇక్కడ కోమార్బిడ్ కండిషన్స్, అన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇదే పెట్టాను. సో మిగతా పాటంతా కూడా చూడొచ్చు. ఇది చేసిన నేరం అనేది, నేరస్తున్న, క్రిమినల్, టెర్రరిస్ట్, ఈ ప్రతి వర్డ్ యూట్యూబ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది పెద్ద దుమారానికి దారి తీసే విధంగా ఉంటుంది. ఇక భారతదేశ పౌరునిగా గర్వించదగ్గదా, లేకుంటే సిగ్గుపడే విధంగా ఉందా? ఒక్కసారి మీరు చెప్పండి. మీ పిల్లల ప్రాణాలు, మీ ప్రాణాలు, మీ పెద్దల ప్రాణాలు సురక్షితంగా ఉండాలంటే ఈ మెడిసిన్స్ కావాల్సింది. ఇది బిజినెస్ అనేది చాలా మంది అనుకుంటుంటారు. కాదు, నేను ఒకటి చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి ఈ ప్రభుత్వాన్ని కానీ, ఇంకా రాష్ట్రంలో, దేశాల్లో ఎక్కడున్న ప్రభుత్వాలనే కానీ అది చేయాల్సింది. ఈ మెడిసిన్ 140 కోట్ల ప్రజలు కాదు, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు కాదు, యావత్ ప్రపంచం 840 కోట్ల ప్రజలు. ఒక్కసారి తెలిసిందంటే, నిజం తెలిసిందంటే ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. కరోనా 4 రోజుల్లోని కథం ఆధారాలతో సహా చూపిస్తున్న 5 కేసులు పెట్టాను. ఇది షేర్ చేసి మీ ప్రజల ప్రాణాలు కాపాడండి. లైక్ చేసి యూట్యూబ్ ఏదైతే ఆపుతున్నదో, చాలా మంది రిపోర్ట్స్ పంపించేసి ఆపుతారు, అది ఆపేలా చేయండి. షేర్ చేసి మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, బెగ్ చేస్తున్నాను. నిజంగా మీ మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ బాగుండాలని అనుకుంటూ షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ నిజాలు చెప్పండి. అందరూ బాగుండాలని, అందులో మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అంతేకాని ఈ ఎవరైతే ఈ కరోనా తోటి చనిపోవడము, లేకుంటే ఐసీయూలో లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని ఉండడం కాదు. నేను ఇది 22 సెప్టెంబర్ 17th రోజు పాజిటివ్ ఉన్నది. హైపర్టెన్సివ్ డయాబెటిక్ పేషెంట్, 65 year old, ఎటువంటి ప్రాబ్లం లేకుండా కేవలం 4 రోజులలోనే పాజిటివ్ నుంచి నెగిటివ్. అంతేకాని ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇది డయాబెటిక్, హైపర్టెన్సివ్, హార్ట్ డిసీజ్ విత్ 2 స్టంట్స్, యాంజియోప్లాస్టీలని అండ్ డయాబెటిక్ న్యూరోపతి కూడా నడవలేని పరిస్థితి. కానీ 17/9/23 నాడు పాజిటివ్ ఉంటే 21/9/23 నాడు నెగిటివ్. కేవలం 4 రోజులలోనే నెగిటివ్. ఇది కూడా ఇది మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కేవలం నాకు 4 రోజుల పాజిటివ్ నుంచి నెగిటివ్ అని అడగండి. ఎటువంటి సిమ్టమ్స్ ఇవన్నీ కూడా పోవాలని చెప్పేసి అడగండి. అది కోమార్బిడ్ కానీ, నార్మల్ పర్సన్సే కానీ, ఎవరికైనా సరే వాళ్ళకు 4 రోజుల్లో ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇక ఈ కేసు ఏదైతే ఉందో 15/3/2023 నాడు 9 పాజిటివ్ ఉంటే 19/3/23 నాడు నెగిటివ్. కేవలం 4 రోజుల్లో మీరు చూడొచ్చు. ఇది తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్లో పాజిటివ్ ఉండే, ఆ తర్వాత ఆర్బిట్ అనేది అక్కడ అనంతపూర్కి వెళ్ళి నెగిటివ్ అవ్వడం జరిగింది. ఈ 75 year old డయాబెటిక్ హైపర్ టెన్షన్ 4 డేస్లో పాజిటివ్ నుంచి నెగిటివ్. ఈ 23/8/22 నాడు పాజిటివ్ ఉండే, 27/8/22 నాడు నెగిటివ్. అంతేకాని ఇది ఎప్పటిది అంటే 22 అంటే మీరు ఆలోచించవచ్చు ఎన్ని సంవత్సరాల కింద నుంచి పాజిటివ్ కేసెస్ నెగిటివ్ నేను చేస్తున్నది. ఇది 17/1, ఆల్మోస్ట్ 3 years 4 months 5 months అన్నట్టు. ఇది పాజిటివ్ ఉండే 7th నాడు 12th రోజు నెగిటివ్ రావడం జరిగింది. ఇది కూడా కేవలం 4 డేసే. వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉండే, వాళ్ళందరూ కూడా సేమ్ ఇలాంటి నెగిటివ్. షుడ్ దిస్ ఇండియా
షుడ్ దిస్ తెలంగాణ ఫీల్ ప్రౌడా? ఒక్కసారి ఆలోచించండి. అషేమ్డ్ బై సచ్ కోవిడ్ ట్రీట్మెంట్ ఆర్ ఇట్ ఈస్ 4 days ఇన్ ద వరల్డ్. అంటే ఎందుకు సిగ్గుపడాలా ఈ తెలంగాణ కానీ భారతదేశం కానీ అనేది నేను thumbnail-లో పెట్టడం జరిగింది. దయచేసి పెద్ద మీడియా మీ మీ ఆనందయ్యాలని తీసుకొచ్చి, రామ్దేవ్ బావులని తీసుకొచ్చి, ఇంకా మతతంత్రాలు చేసేవాళ్ళని తీసుకొచ్చి మా మీద రుద్దొద్దని కోరుకుంటున్నాము. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.